హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ రోజు అయితే మనము బెంగళూరు నుంచి తిరుపతికి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. నియోగో సర్వీస్ వారి ఏసీ సీటర్ బస్సులో. ఇది ఎలక్ట్రికల్ బస్సు. ఈ బస్సుని బుక్ చేసుకోవడానికి కారణం ఏంటంటే తక్కువ ప్రైస్ లోనే మనకైతే టికెట్ ప్రైస్ అయితే దొరుకుతూ ఉంటుంది. నాకు బెంగళూరు నుంచి తిరుపతికి అయితే టికెట్ ప్రైస్ నేను అభి బస్ లో బుక్ చేసుకున్నాను. 360 రూపాయలు అయితే పడింది. ఒకవేళ మనం ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ లో ట్రావెల్ చేయాలనుకుంటే టికెట్ ప్రైస్ 384 రూపాయలు అయితే ఉంది. లేదా సూపర్ లగ్జరీలో ట్రావెల్ చేయాలనుకుంటే 511 రూపాయలు అయితే ఉంది. మన ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ ఫేర్ తోనే మనకైతే ఇక్కడ ఏసీ బస్ లో ట్రావెల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకోటి ఈ బస్సెస్ అన్ని కూడా నాన్ స్టాప్ అయితే వెళ్తుంటాయి. బెంగళూరు నుంచి తిరుపతికి 250 కిలోమీటర్లు అయితే ఉంటుంది. వయా చిత్తూరు మీదకి అయితే వెళ్తుంది ఈ బస్సు. అంటే బైపాస్ లోనే వెళ్తుంది. ఈ బస్ ప్రతిరోజు ఉదయం 9 గంటలకైతే బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ 1 లో మనకైతే అవైలబుల్ గా ఉండదు. ఆపోజిట్ రోడ్ లో అయితే మనకైతే అవైలబుల్ గా ఉంటుంది. ఎక్కడ అనేది మీకు లొకేషన్ అయితే చూపిస్తాను. తిరుపతి వెళ్లే లోపు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలు అయితే అవుతుంది. మధ్యలో మనకు లంచ్ బ్రేక్ అయితే ఉంటుంది, ఒక 15 or 20 minutes. ఒకవేళ మీరు ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ కాకుండా కేఎస్ఆర్టీసీ బస్ లో కూడా ట్రావెల్ చేయాలనుకుంటే మనకు ఎక్స్ప్రెస్ బస్ లో మనకు 370 రూపాయలు అయితే ఉంది. రాజహంస ఎగ్జిక్యూటివ్ బస్ లో ట్రావెల్ చేస్తే 500 రూపాయలు అయితే ఉంది. ఐరావత ఏసీ సీటర్ బస్ లో ట్రావెల్ చేస్తే 700 రూపాయలు అయితే ఉంది. దీంతో పోలిస్తే మనకు ఎక్స్ప్రెస్ బస్ ఫేర్ తోనే మనకి ఇక్కడ ఏసీ బస్ ను కూడా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. లాస్ట్ టైం కర్నూలు నుంచి హైదరాబాద్ కి అయితే ట్రావెల్ అయితే చేసినాను. స్పీడ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, సర్వీస్ అయితే చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ బెంగళూరు నుంచి తిరుపతికి కూడా ఈ బస్సు అయితే చూస్ చేసుకోవడం అయితే జరిగింది. మరి బస్సు యొక్క కండిషన్, మెయింటెనెన్స్, స్పీడ్, పంచువాలిటీ అన్ని కూడా మనం బస్ లో ట్రావెల్ చేస్తూ అయితే మాట్లాడతాము. హాయ్ యువర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనం బెంగళూరులోని కెంపెగౌడ బస్ టెర్మినల్ అయితే ఉన్నాము. టెర్మినల్ 1 దగ్గర అయితే ఉన్నాము. అమోఘ వర్ష బస్ ఇవన్నీ కూడా వయా కర్నూలు మీదుగా హైదరాబాద్ అయితే వెళ్తూ ఉంటాయి. అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ కాదు. టెర్మినల్ కి లాస్ట్ లో మనకు టెర్మినల్ 1 కి లాస్ట్ లో మనకు మయూరా హోటల్ కనిపిస్తుంది కదా, అక్కడే మన ల్యాండ్ మార్క్ అయితే ఉంటుంది. ఓకే, మన బస్ 8:45 తీసుకుని వచ్చైతే లొకేషన్ దగ్గర అయితే తెచ్చిపెట్టినాడు. నియోగో సర్వీస్ వారి ఏసీ ఎలక్ట్రికల్ బస్సు, సీటర్ బస్సు. ఇందులో మనకు స్లీపర్ కూడా అవైలబుల్ గా ఉంటాయి నైట్ టైం, కానీ మోస్ట్లీ సర్వీస్ అన్ని కూడా సీటర్ బస్సెస్ ఉంటాయి. నేను టికెట్ బుక్ చేసుకున్నా కదా, నాది 6A విండో సైడ్ సీట్. ఇంకా ఏసీ సీటర్లో మనకు విండో ఉన్నా లేకున్నా ఒకటే, రెండిట్లో ఏది బుక్ చేసుకున్నా ఒకటే నాకు తెలిసి. ఛార్జింగ్ పాయింట్ అయితే మనకు అవైలబుల్ గా ఉంది. పుష్ బ్యాక్ కూడా చాలా బాగుంది, కంఫర్ట్ సీట్స్. దీనికి మంచి డిమాండ్ ఉంది అనుకుంటున్నా ప్రెజెంట్ అయితే. ఎందుకంటే నేను బుక్ చేసే టైం కూడా అన్ని సీట్లు అన్ని ఫిల్అప్ అయిపోయినాయి. 1-2 సీట్లు ఉన్నాయి, అది నేనైతే బుక్ అయితే చేసుకున్నాను. బస్ అయితే మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. ఆన్ టైంకి 9 o'clock అంటే 9 o'clock మన బస్ కెంపెగౌడ బస్ టెర్మినల్ 1 నుంచి అయితే బయలుదేరుతుంది. బెంగళూరు నుంచి తిరుపతికి సుమారుగా 250 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. టికెట్ ఫేర్ మనకు చెప్పినా కదా ఆల్రెడీ, నేను అభి బస్ లో బుక్ చేసుకున్నానని. 360 రూపాయలు అయితే పడింది టికెట్. కొన్నిసార్లు ఫేర్స్ అయితే మారుతూ ఉంటాయి, కొన్నిసార్లు ఎక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు తక్కువ ఉండొచ్చు. కానీ మనము ఫ్రీక్వెంట్లీగా సెర్చ్ చేస్తే మనకు తక్కువ రేట్లోనే బస్సెస్ అయితే లభిస్తూ ఉంటాయి ఈ నియోగో సర్వీస్ వారివి. ఎర్లీ మార్నింగ్ 5కి, అలాగే 6కి ఒక బస్సు, 7కి, 9కి ఒక బస్సు అయితే అవైలబుల్ గా ఉన్నాయి మార్నింగ్ టైం. నియర్లీ మనకు 5.5 hours అయితే జర్నీ అవర్స్ అయితే ఉంటుంది. ఈ కెంపెగౌడ బస్ టెర్మినల్ 1 లేదా మెజెస్టిక్ అవుట్ సైడ్ మనకు మొత్తం కూడా ప్రైవేట్ బస్సెస్ హవా అయితే నడుస్తూ ఉంటాయి. మనం బయటకు వచ్చిన పడితే చాలు, అన్ని ప్రాంతాలకు వెళ్ళే బస్సెస్ అన్ని కూడా మెయిన్ ల్యాండ్ మార్క్ ఏది అంటే మెజెస్టిక్. ప్రైవేట్ బస్సెస్ కూడా బస్ అయితే స్పీడ్ అయితే దంచి కొడుతున్నాడు.
సరిగ్గా ఉదయం 11:30 టోల్ గేట్ దాటిన వెంటనే రెస్ట్కి అయితే ఆపినాడు. ఒక 10 మినిట్స్ ఎవరైనా టీ తీసుకునే వాళ్ళు టీ తీసుకోండి అని చెప్పినాడు. లేదా వాష్రూమ్ వెళ్ళే వాళ్ళు వాష్రూమ్ వెళ్ళి 10 నిమిషాల్లో మళ్ళీ బస్ ఎక్కమని అయితే మనకైతే అనౌన్స్మెంట్ అయితే చేసినారు. అన్నట్లుగానే ఒక 15 నిమిషాల బ్రేక్ తర్వాత మనమైతే బయలుదేరుతున్నాము. 9కి స్టార్ట్ అయిన బస్సు 2:30 గంటల తర్వాత అయితే రెస్ట్కి అయితే ఆపినాడు. మధ్యలో నాకైతే హ్యాపీగా నిద్ర వచ్చింది. ఎందుకంటే కంఫర్ట్ సీట్స్, అలాగే ఏసీ వర్క్ బాగుంది, ఎటువంటి కుదుపులు అయితే లేదు. ఒక డ్రైవింగ్ చెప్పాలంటే చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే నడుపుతున్నాడు. స్పీడ్ బాగుంది, అలాగే మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేకుండా అయితే డ్రైవింగ్ అయితే సాగుతూ ఉంది. ఈ బస్కి అయితే లంచ్ బ్రేక్ ఉందంట, నియర్ బై చిత్తూరు అని చెప్పినాడు. చూద్దాం మరి ఎక్కడ ఆపుతాడో. మరి అంటే వీళ్ళకి స్పెషల్గా వీళ్ళు ఎలక్ట్రికల్ బస్ కదా, పవర్ ఛార్జింగ్ పాయింట్ ఉన్న దగ్గరనే వీళ్ళైతే లంచ్ అయితే ఆపుతా అని చెప్పినారు. వాళ్ళు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కదా బస్కి, ఎలక్ట్రికల్ బస్ కాబట్టి వాళ్ళకి సపరేట్గా కొన్ని పాయింట్స్ ఉంటాయి. అక్కడే హోటల్స్ ఉన్న దగ్గరనే మనకైతే భోజనానికి అయితే ఆపుతారు. సరిగ్గా మధ్యాహ్నం 12:45 లంచ్ బ్రేక్ అయితే ఆపినాడు. మరి ఏ హోటల్ నాకు తెలియదు, ఎందుకంటే హోటల్ అటు సైడ్ ఉంది. బస్ ఆపిన తర్వాత అయితే మీకైతే హోటల్ అయితే చూపిస్తాను. ఓకే, ల్యాండ్ మార్క్ బాగానే ఉంది, పెద్ద అంటే పార్కింగ్ ఏరియా చాలా బాగుంది హోటల్కి. ఓకే, కాలా గ్రాండ్. మళ్ళీ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఆల్రెడీ నేను టైర్డ్ అయిపోయినా, బాగా నిద్రపోయి టైర్డ్ అయిపోయినాను. ఓకే, భోజనం చేద్దాం అనుకుంటున్నా, మరి కాస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. హెవీ కాస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే భోజనం అయితే చెయ్యను. లోపలికి ఎంట్రీ కాగానే నెమలి మనకు గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్తుంది. సరే, రేట్స్ అయితే చూద్దాము. ఓకే, ఇడ్లీ 40 రూపీస్, రైస్ 40, సౌత్ ఇండియన్ మీల్స్ 130 రూపీస్ అయితే ఉంది. ఓకే, వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాను. ప్రజెంట్ అయితే నాకైతే 160 రూపీస్ అయితే పడింది వెజ్ ఫ్రైడ్ రైస్. అంటే వెజ్ ఫ్రైడ్ రైస్తో పాటు దాంట్లో మనకు కొంచెం పన్నీర్ అయితే యాడ్ అయితే చేసినాడు. 160 రూపీస్. ఇంకా పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే అనొచ్చు. టేస్ట్ సోగానే ఉంది. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తర్వాత 1:15కి అయితే మనము హోటల్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా ఇక్కడ నుంచి ఒక పావు గంట ఏమో చిత్తూరు తర్వాత నాన్ స్టాప్కి అయితే తిరుపతికి అయితే చేరుకుంటాము. బస్సు ఓవరాల్గా జర్నీ అయితే నాకు బాగా నచ్చింది. ఈ న్యూగా సర్వీస్ వాళ్ళ బస్సెస్ ఒక స్పెషాలిటీ ఉంది. మెయింటెనెన్స్ బాగుంటుంది, డ్రైవింగ్ బాగుంటుంది, పంచువాలిటీ అయితే ఎక్స్ట్రాడినరీగా అయితే మెయింటైన్ అయితే చేస్తుంటారు. అలాగే ఈ ఫుడ్కి బ్రేక్ఫాస్ట్గా ఆపే హోటల్ కూడా మళ్ళీ వాళ్ళకైతే కొంచెం రిచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయింటెనెన్స్ బాగుంటుంది, కాస్ట్ కూడా అంతే లెవెల్లో ఉంటాయి. ఏం చేద్దాం మన బ్యాడ్ లక్. ఇంకా ఓకే, ఇంకా డైరెక్ట్గా చిత్తూరు వెళ్ళినాకైతే మాట్లాడతాము. ఇక్కడ నుంచి ఒక 20 మినిట్స్ అనుకుంటా. ఒక 4 ప్యాసింజర్లు ఉన్నారు, వాళ్ళు బైపాస్లో దిగుతామని చెప్పినారు. ఇంకా తర్వాత నాన్ స్టాప్గా మనము తిరుపతికి అయితే ట్రావెల్ అయితే చేయాలి. కుదుపులు అయితే బాగానే పోతుంది. మళ్ళీ ఇక్కడ షేక్ అయింది, రోడ్ బాగాలేదు ఈ సైడ్ అంతా. కొంచెం రిపేర్ వర్క్ అయితే నడుస్తుంది రోడ్ ఈ సైడ్ అనుకుంటా, కొంచెం బాగాలేదు రోడ్డు. ప్రజెంట్ అయితే మనం చిత్తూరుకి అయితే చేరుకున్నాము. టైం 1:35 అయితే అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి తిరుపతి మనకు 70 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్లీగా మనము 2:30కే చేరుకోవచ్చు అని అనుకుంటున్నాను. మాక్సిమం ఈ బస్సెస్ అన్ని కూడా పంచువాలిటీ అయితే మెయింటైన్ చేస్తాయి కాబట్టి ఆన్ టైంకే వెళ్తాయి అనుకుంటున్నాను.
2:30కి అంటే 2:30కే మన బస్ అయితే తిరుపతికి అయితే వచ్చి అయితే చేరింది. బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో మనకైతే స్టాప్ అయితే ఉంటుంది. అదే లాస్ట్ స్టాప్ మనకు. పంచువాలిటీ అయితే చాలా బాగా మెయింటైన్ చేసినాడు. స్పీడ్ కూడా ఎక్స్ట్రాడినరీ. జర్నీ అయితే సూపర్ గా అయితే ఉంది. థ్యాంక్ యూ.